ఈ మధ్య కాలంలో నా మీద కొన్ని కుట్రలు జరిగినాయి తెలుసా? పోతరా 75 కేసులు, నా కొడుకు జైలుకు, నా అల్లుళ్ళు జైలుకు. ఎందుకు పోయిరో మాట్లాడుకుందామని వచ్చిన ఇప్పుడు మీతో. ఓకేనా? ఇంటరా? ఓకే రైట్. అమ్మా ఆవు రచన, మనకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయిపోతుంది. 75 ఏళ్ల నుండి కాంగ్రెస్ పాలకులకు 65 ఏళ్ళు ఓట్లేసినాం. ఇక అక్కడ మన బతుకు బాగాలేదని, తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు బాగవుతాయని మరి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకొని తెలంగాణ తెచ్చుకున్నావా? ప్రాణాలు పోయినాలు అంటే మన పిల్లలే ఉండరు. కేసీఆర్ కుటుంబం లేదు, జగదీశ్వరి కుటుంబం లేదు. అవునా కాదా? తెలంగాణ వచ్చింది కాబట్టి మరి మన బతుకులు మారుతాయని ఈ జగదీశ్వరుడి నాగారం నుంచి ఇక్కడికి వస్తే 2 సార్లు ఎమ్మెల్యే చేసినాం. మనకేం చెప్పిందా అంటే తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రతి గిరిజన బిడ్డకు ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్నడా? ప్రతి గిరిజన బిడ్డకు డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నడా? ప్రతి గిరిజన కుటుంబానికి చదువుకునేటటువంటి విద్యార్థికి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తానని ఇస్తుందా? 57 సంవత్సరాల నిన్నలకు పెన్షన్ ఇస్తానని ఇస్తుందా? తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాంచి రేషన్ కార్డు వస్తుందా? రేషన్ కార్డు వచ్చిందా? రాలే. తెలంగాణ రాకముందు 75 ఏళ్ల నుంచి మరి పేర్లకు ఓట్లేస్తా ఉన్నాం. ఇగో మా పెద్ద ఉంది, వాళ్ళ అయ్యా దొరగానే సారగారి పక్కన పెట్టి సారల జారీ పాలు నుంచి నేత పోసి మింగిపోయి టాప్ వచ్చి ఓటేసి ఇచ్చిన గుర్తుంది కానీ అందరికీ. మరి ఆయన చదువుకొని ఈయన చింత చదువు నేర్పిండు. ఈయన కడుపులో నీరు పెట్టినా ఈయన నా కొడుకు బాగుండాలని నన్ను చదివించిండు. మరి ఆయన చేసిన పని నేను చేసిన, దొరలు నమ్మిన, 2 సార్లు అవకాశం ఇచ్చిన, మరి 3 సార్లు కూడా నిన్న అవకాశం ఇవ్వాలంటే మా బతుకులు మారాలన్నా. కానీ ఇలా దొర ఊకుంటేనే నాకు మనం ఓటేసి ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇలా పోలీసులను చేతులు పట్టుకొని మరి ఇలా నన్ను, నా కుటుంబాన్ని మరి ఇలా నా అంతా నిలబడాలంటే మిమ్మల్ని కూడా భయభ్రాంతులకు గురి చేసేటటువంటి పరిస్థితికి మరి దొర ఎదిగిండు. మరి 75 ఏళ్ల నుంచి దొరలకు ఓట్లు వేస్తానే ఉన్నాం. మన బతుకులు మాత్రం అక్కడే ఉన్నాయి. ఈ దొరలు మాత్రం ఈ నుంచి హైదరాబాద్ నుంచి అమెరికా పారిపోయారు. మన పిల్లల భవిష్యత్తు అంతే ఉంది. ఇలా వాళ్ళ పిల్లలు మాత్రం అమెరికాలో పోయి చదువుకుంటా ఉండరు. మన పిల్లలు మాత్రం ఈ తండాలో చదువుతారు. ఆ తండలో ఉండాల్సిన పంతులు కూడా ఆ తండలో ఉండనటువంటి పరిస్థితి. మరి మీరు ఓట్లేసి అధికారాన్ని తీసుకొని ఇలా అందరం ఎత్తున్నటువంటి వాళ్ళని మరి ఓట్లేసి మళ్ళీ అందరం ఎక్కించాలా? మరి వాళ్ళని గల్లా పెట్టి దించి మీ జాతి బిడ్డ ఈ జాతి కోసం, ఈ 95% ఉండబడినటువంటి జాతులను కలిగేయడం కోసం మరి ప్రాణాలకు తెగించి ఇవాళ గవర్నమెంట్ తోని, ఇవాళ మంత్రితోని పోరాటం చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉండబడిన మేధావులందరూ కూడా, ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మన జాతిలో ఉన్నవాళ్ళు, మిగతా జాతిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఒట్టజాన అంటే ఎవరు? ఈ ముఖ్యమంత్రితో పంచాయతీ పెట్టుకుంటా ఉండరు, ఈ మంత్రితో పంచాయతీ పెట్టుకుంటా ఉండరు. మరి వాడు ఎంతలా ఉంటాడు, ఎంత పొడి ఉంటాడు అని నా దగ్గరకు వచ్చి నన్ను చూసిన తర్వాత, బిడ్డ నీ గుండె ఎంతలా ఉందిరా, ఈ ముఖ్యమంత్రితో పెట్టుకుంటావు, నువ్వు సచ్చినా బతికినా నువ్వు పిల్లరా బిడ్డ అని మరి అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఆశిస్తా ఉండరు. మరి ఇక్కడ ఉండబడినటువంటి ప్రజల గొప్పతనం ఈ సూర్యాపేట జాతీయంలో మరి ఒక చైతన్యవంతులు పుట్టిందని రాష్ట్రం అంతా చెప్పుకుంటా ఉంది. మరి ఇక్కడ ఉండబడినటువంటి నా బలహీన వర్గాలం మనం 100కి 95% మనం ఉన్నాం. వాళ్ళు ఉన్నది 3 నుంచి. ఈ తండాలో ఎవరైనా దొరలు ఉన్నారా? లేదు కదా. ఓట్లన్నీ మనమే కదా. మరి దొరలు లేని కాడ మనం తీసుకుపోయి దొరకలు స్థాయిన్నాం. ఆ దొరలు పెత్తనం చేసి కనీసం ఎవరైనా మంత్రిని పోతే గేటు దాటి లేకపోయినటువంటి సందర్భం ఉందా? రాణిస్తారా? మాట్లాడతారా? దొరకు దండం పెడితే తిరిగి దండం పెట్టడు. ఇలా నా పెద్దమ్మ కాళ్ళకు దండం పెట్టి నేను బతికి పైకి వచ్చిన మన వారికి పోయి ఓట్లేసి వాళ్ళకు దండం పెట్టాలి. ఇవాళ మీ కడుపులో పుట్టిన బిడ్డని దొరతో పోరాటం చేస్తున్నా. మరి మీరు అందరూ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. 75 ఏళ్ల నుంచి మన జాతిలో ఒక్కరిని కూడా బయటికి రాని మోసం చేసి ఓట్లు ఎంచుకుంటారు. మరి అలా దొరలు చేస్తున్న అన్యాయాన్ని తెలంగాణ వచ్చినాక బాధ్యత అనుకుంటే, తెలంగాణ వచ్చినాక కూడా మరి ఈ దొరలు మనల్ని కూలీ చేస్తా ఉంటారు. కాబట్టి నేను సాగు నాకు అన్ని రకాలుగా ఉన్నాయి. నేను పోరాటానికి వచ్చి ఈ కష్టాలు పడాల్సినటువంటి అవసరం లేదు. అయినా
100% ఉన్నటువంటి మన జాతుల్ని అవమానిస్తున్నారు. కాబట్టి మరి మీరు అక్కడ ఉండి ఏసీలో పండుకోవడం కంటే మరి ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి మాదిగ కుటుంబంలో పుట్టినటువంటి ఐపీఎస్ వచ్చేసి మన ఎంతో మంది గిరిజన పిల్లలకు గురుకులాల ద్వారా మంచి విద్యను అందించి మన పిల్లల భవిష్యత్తు మారుతుందని మన పిల్లల కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రవీణ్ కుమార్ గారు ఇలా మన బతుకులు మార్చాలని మరి బహుజన సమాజ్ పార్టీ పేరుతో ఇలా మన ముందుకు వచ్చిండు. ఈ ధోరణి మీద చేస్తున్నటువంటి ఆధారాలన్నిటినీ ఇలా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలలో కూడా ఎవరుంటారు? ఒక దాంట్లో కేసీఆర్, ఒక దాంట్లో రేవంత్ రెడ్డి, ఇంకో దాంట్లో కిషన్ రెడ్డి. మరి ఇలా 4వ పార్టీ మనది ఎవరంటే ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి మన జాతిని ఏకం చేసి మరి బహుజన రాజ్యం కోసం పోరాటం చేస్తున్నటువంటి ప్రవీణ్ కుమార్ గారు మన మాదిగ కుటుంబానికి చెందిన బిడ్డ. మరి మాదిగలు, లంబడీలు, గొల్లులు, గౌడలు, ముదిరాజులు, యానాదులు, కమ్మర, కుమ్మర అన్ని జాతులు కలిస్తే మరి ఇలా అధికారం మన చేతుల నుండి దాటిపోతుందా? మరి మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరందరూ కూడా మీ అంతరాత్మ సాక్షిగా మనం పొద్దుగానే లేచి దేవునికి దండం పెట్టుకుంటాం. 75 ఏళ్ల తర్వాత నా కొడుకు పుట్టిండు మా దాంట్లో, వాడు ధైర్యవంతుడు, సాగుకు ధనపడి వచ్చిండు కాబట్టి వాడిని కాపాడుకుంటాం. ఇవాళ 1,000 కోట్ల రూపాయలు జగదీష్ రెడ్డి, దామోదర్ రెడ్డి, రమేష్ రెడ్డి, సంగిని వెంకటేశ్వరరావు ఎక్కడి నుంచి సంపాదించరు? మనం ఓట్లేస్తే వాళ్ళు అధికారంలోకి వచ్చి సంపాదించరు. మరి ఆ సంపాదన అంతా మన కష్టార్జితం కాబట్టి వాళ్ళు మనకు ఓట్ల కాడికి వస్తే ఏం మాట్లాడకూడదు, ఇచ్చిన పైసలు తీసుకోవాలి. మనకు నచ్చిన గుర్తు మన కుటుంబ పార్టీ, మన ఇంటి పార్టీ, ఏన గుర్తుకు ఓటేసుకోవాలని మీరందరూ కూడా మన ఇంటి దేవతకు పొద్దుగా వేసి దండం పెట్టి నిజంగా చెప్తా ఉన్నా, నేను నా కోసం రాలేదు, నా జాతి కోసం వచ్చిన. నేను ఇలా సుఖంగా బతకాలనుకుంటే జగదీష్ రెడ్డి గారు బానిసగా బతకాలి, ఆయన తర్వాత నేనే. కానీ ఆ బానిసగా బతకడం కంటే నా జాతిని చైతన్యం చేసుకుంటా అరణ్యవాసంపై 50 రోజులు తిండి నీరు లేకుండా 3 రాష్ట్రాలలో పోలీసులతో జల్లబట్టిరు. నా మీద తప్పుడు కేసులు పెట్టిరు. ఇవాళ న్యాయస్థానం జానా మీద పెట్టిన కేసులన్నీ నేను నా స్థాయికి చేపల దొంగతనాన్ని పోతనా? ఒక్కసారి ఆలోచన. నా ఇంటికాడ పొద్దున్న లేస్తే 100 మంది సమస్యల మీద వస్తారు. నేను చేపల దొంగతనం అనే అధికారం చేతిలో పట్టుకొని మరి నా కుటుంబాన్ని అంతా చిన్నాభిన్నం చేసి నన్ను జైల్లో పెట్టి ఆత్మగౌరవం కోసం బహుజనులని బానిసలుగా కాదు, మేము బానిస విముక్తి కోరుకుంటామని మరి మేము ముందుకు వచ్చినాం. దయచేసి రేపు పొద్దుగాల ఆయన అంటా ఉండు, జానయ్య నాతో ఎట్లా పోటీ పడతారు, 1,000 కోట్ల రూపాయలు ఆయనక ఉన్నాయి. నేను చెప్తా ఉన్నా జగదీష్ రెడ్డికి, దామోదర్ రెడ్డికి, రమేష్ రెడ్డికి, వెంకటేశ్వరరావు గారికి మా ఓట్లతో కలిసి 1,000 కోట్లు మేము చేసుకుర్రు. కానీ బిడ్డలారా, ఇవాళ మా పడుగు బలైన వర్గాలం చైతన్యవంతులమైన లక్షల మంది నా వెనక ఉండరు, లక్షల కోట్లు నీ వెనక ఉన్నాయి. మరి లక్షల కోట్లు గెలిస్తే లక్షల మంది ఉన్నటువంటి మా బహుజన వాదం గెలుస్తుందో రేపు 30వ తారీఖు నాడు చూసుకున్నామని మరి వాళ్ళకి సవాల్ చేస్తా ఉన్నా.